సో సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007లోని సెక్షన్ 23 ప్రకారం ఎవరైనా సరే గతంలో ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ని గనంగా రద్దు చేసుకోవాలి అనుకుంటే వారు ముందుగా చేయాల్సినటువంటి పని ఏంటంటే సీనియర్ సిటిజన్ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోవడానికి ఒక కంప్లైంట్ రాసి ఇవ్వాల్సి వస్తుందన్నమాట. దానికి ఎలాంటి టైపింగ్లు లేదంటే ఎలాంటి రైటర్స్ అవసరం లేదండి. మీకు వచ్చినటువంటి భాషలో మీరే రాసేవచ్చు. నేను సో టైంలో వీరికి ఇట్లా గిఫ్ట్గా కొంత ప్రాపర్టీ ఇచ్చాను, వాళ్ళు ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి దాన్ని రద్దు చేసి నా ప్రాపర్టీ నాకు ఇప్పించండి అని చెప్పేసి ఒక వైట్ పేపర్ మీద మీరు రాసేసి ఆర్డీఓ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. తర్వాత ఈ కంప్లైంట్తో పాటు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ ప్రాపర్టీ యొక్క గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సర్టిఫైడ్ కాపీ కూడా వాటికి అటాచ్ చేసి ఆర్డీఓ గారికి ఇస్తే ఆర్డీఓ గారు సంబంధిత ఓనర్ ఎవరైతే అంటే మీరు ఎవరికైతే గిఫ్ట్ ఇచ్చారో వారికి సమన్స్ పంపించేసి ఎంక్వైరీ చేసి ఒకవేళ వాళ్ళు గనంగా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీ యొక్క మంచి చెడులు చూడట్లేదు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని గనంగా ప్రూవ్ అయినట్లయితే వారిపైన ఉన్నటువంటి ప్రాపర్టీని రద్దు చేసి దాన్ని పూర్తిగా మీకు అప్పగించడం జరుగుతుంది.